నాగేశ్వర్ గారు నమస్కారం. ముఖ్యంగా ఈ కరోనా ఇప్పటి వరకు 3 వేవ్లు చూసాము. 4th వేవ్ ముంచుకొస్తోందనే ప్రచారం కేంద్రం కూడా అప్రమత్తం చేసింది రాష్ట్రాలని. దేశవ్యాప్తంగా కేసులు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 1701 కేసు నమోదైనట్టుగా నిన్న ఒక్కరోజే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ JN1 వేరియంట్ ఎంతవరకు ప్రమాదకరం అంటే ఏం చెప్తారు సార్? అంటే దానిపైన ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ప్రపంచంలో 38 కంట్రీస్లో ఈ కొత్త వేరియంట్ను గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా మనకు కరోనా లాంటి ప్రాబ్లమ్స్ వైరసెస్లో నిరంతరం అది మ్యుటేషన్ చెందుతూ కొత్త వేరియంట్ల ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుంది అనేది ఎవరమో చెప్పలేము. సో అందువల్ల ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది కనుక దీనిపైన పరిశోధనలు జరిపి దీని ఇన్ఫెక్టివిటీ ఎంత వేగంగా ఇది వ్యాపిస్తుంది, 2 దీని విరులెన్స్ ఏంటి, ఇది ఎంత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది అని. ఇప్పుడు మనం గతంలో 2nd వేవ్ అప్పుడు ఒక వేరియంట్ చూసాం. అది చాలా విరులెంట్, అంటే చాలా ప్రమాదకరంగా మారి ఇబ్బందులు పెట్టింది. తర్వాత వచ్చిన వేరియంట్లు అంత విరులెంట్ కాదు, కానీ బాగా ఇన్ఫెక్షియస్, అంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2 కాంబినేషన్లు కూడా రావచ్చు. మోర్ ఇన్ఫెక్షియస్గా ఉండొచ్చు, మోర్ విరులెంట్గా కూడా ఉండొచ్చు. అందువల్ల దీని ప్రమాదము అనేది తీవ్రతను స్టడీ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి కొత్తగా ఇప్పటికిప్పుడు బెంబేలెత్తిపోయి మళ్ళీ కరోనా, మళ్ళీ లాక్డౌన్లు, ఈ రకమైన ఊహాగానాలకు వెళ్ళడం బాధ్యత రాహిత్యం. సో ఇంతవరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండండి అని మాత్రమే చెప్పింది. ఎందుకంటే మొదలు దీనికి మళ్ళీ వేరే మందు లేదు, మళ్ళీ టెస్టింగు, అలాగే మళ్ళీ ట్రాకింగు, మళ్ళీ సర్వేలెన్స్ చేయడము, అవసరమైన ప్రికాషన్ తీసుకోవడము, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడము. అంటే కొత్త వేరియంట్లు, వాటి లక్షణాలు, వాటి జన్యుపరమైన లక్షణాలు విశ్లేషించడం, మోర్ ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిన వారిని కాపాడుకోవడం, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వారిని కాపాడుకోవడము. అలాగే ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది, మనకు క్రిస్మస్ వేడుకలు రాబోతున్నాయి. అప్రమత్తంగా ఉండడం, అంటే గతంలో లాగా మనం మళ్ళీ ఎప్పట్లాగానే ఉంటామనుకుంటే కలవది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ప్రమాదం ముంచుకొస్తుంది కనుక అట్లీస్ట్ ఈ వల్నరబుల్ సెక్షన్స్, ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిన వారినైనా ఈ మాస్ గ్యాదరింగ్స్లోకి జాగ్రత్తగా ఉండడం. సో వారు అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొనైనా వాళ్ళు అటెండ్ కావడం, ఇలాంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి జాగ్రత్తల్ని పాటించడం తప్ప ఇప్పటికిప్పుడు బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. అలాగే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సంసిద్ధంగా ఉంచడం. మన గతంలో కరోనా వచ్చిన మొదటి దానికి ఇప్పటికి తేడా ఏంటంటే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ అయి ఉంది, పొలిటికల్ లీడర్షిప్ ప్రిపేర్ అయి ఉంది, ప్రజలు కూడా అవగాహనతో ఉన్నారు. ఇది మొదటిసారి కరోనా వచ్చింది, ఇప్పటికీ తేడా. కానీ 2nd వేవ్ అప్పుడు మన అనుభవం చూసాం. ఎర్లీ ప్రిమచ్యూర్గా విజయోత్సవాలు జరుపుకున్నాం. అయిపోయింది ఈ కరోనా జయించామని. ఎప్పుడు కూడా ఈ పాండమిక్ మహమ్మారి పరిస్థితుల్లో ప్రిమచ్యూర్ సెలబ్రేషన్ కానీ ఎర్లీ కాంప్లసెన్సీ, అంటే ముందస్తుగానే విజయోత్సవాలు జరుపుకోవడం, ఉదాసీనత పాటించడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. హెల్త్ పాలసీలో ఉండాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆల్వేస్ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పాపులేషన్ నుంచి కంప్లీట్గా వైరస్ పోయేంత వరకు దీన్ని వెంబడిస్తూనే ఉండాలి. అది మనను వెంబడిస్తుంటుంది, మనము వైరస్ను వెంబడించాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్ అయి కూడా చాలా రోజులైంది. మళ్ళీ అవసరమా, మరో డోస్ వ్యాక్సినేషన్ అవసరమా, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సమాజాన్ని అప్రమత్తం చేస్తూ ఉండాలి. వైద్య సదుపాయాలని అప్రమత్తం చేస్తూ ఉండాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు మనం భయపడాల్సింది, బెంబేలెత్తాల్సింది లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిన్న అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన సర్కులర్లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది. సార్, ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే నిన్న కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ PAC మీట్లో తీర్మానించారు.
అలా ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అని అనుకోకపోతే వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి తీర్మానించారు. ఇక్కడ ఎందుకు తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది? దీనిలో ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి సార్? అంటే తెలంగాణకు తెలుగు ప్రజలకు గాంధీ కుటుంబాలకి మధ్య ఆ రకమైన సంబంధం కూడా ఉంది. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసింది. అందువల్ల ఆ కుటుంబానికి కాంగ్రెస్ అధినాయకత్వానికి మధ్య ఆ ఎర్లీ మొదటి నుంచి కూడా కనెక్ట్ ఉంది. రాహుల్ గాంధీ తన ఉపన్యాసాలు కూడా చెప్పాడు, మాకు ఇది పొలిటికల్ సంబంధం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగమైన సంబంధం మా కుటుంబంతో అని. అది మనకు కాస్త పొలిటికల్ రెటోరిక్ లాగా అనిపించవచ్చు, కొంత పొలిటికల్ రెటోరిక్ కూడా రాజకీయ నాయకుల మాటల్లో ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ కూడా ఉంది. ఫ్యాక్ట్ ఏంటి అంటే కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు అండగా ఉన్నారు. మీకు 1977 లోక్సభ ఎలక్షన్స్ నాకు ఇప్పటికి గుర్తు, నేనప్పుడు 8వ తరగతి పిల్లవాడిని. ఉత్తర భారతదేశం అంతా స్వీప్ చేసింది జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ క్లీన్గా పౌల్డ్ అయిపోయింది. ఈవెన్ ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలకు కూడా రాయబరేలీ, అమేథీ నుంచి ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సౌత్ ఇండియా, ముఖ్యంగా తెలుగు గడ్డ గాంధీ కుటుంబానికి అండగా ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లలో 41 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. రెండవ ఉదాహరణ 2004లో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రఖ్యాత నాయకుని నేతృత్వంలో బీజేపీతో పోటీపడి సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ అధికారంలోకి రావడంలో కీలక భూమిక మళ్ళీ తెలుగు ప్రజలే నిర్వహించారు. 2009లో మరోసారి యూపీఏ రావటానికి కూడా తెలుగు ప్రజలే కారణం. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజశేఖర రెడ్డితో అన్న మాటలు, ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అన్నాడు. నీవు అక్కడ ఉండడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది. అందువల్ల యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉండటానికి తెలుగు ప్రజలు 30కి పైగా సీట్లు కాంగ్రెస్ ఇవ్వడమే కీలకం. అక్కడ ఇక మూడవ ఉదాహరణ 2023. మీకు నేను 1977 చెప్పాను, 27 ఏళ్ళ తర్వాత 2004 చెప్పాను, మళ్ళీ 19 ఏళ్ళ తర్వాత 2023, అంటే నియర్లీ 46 ఇయర్స్ తర్వాత ఉదాహరణ తీసుకున్నా కూడా మళ్ళీ అదే ఉదాహరణ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ఓడిపోయి ఉత్తర భారతదేశంలో బీజేపీతో ప్రత్యక్ష పోరులో నిలబడలేదు అన్న విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణలో గెలిచి కాంగ్రెస్కు ఒక పెద్ద ఉపశమనం వచ్చింది. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే 2024 ఎన్నికలకు ప్రశ్నార్థకంగా మారేది కాంగ్రెస్ పరిస్థితి. అందువల్ల మరోసారి రేపు 2024లో తెలుగు ప్రజలు గెలిపిస్తారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు మనం సమాధానం చెప్పలేము. కానీ మరోసారి 2023లో ఉత్తరాదినున్న 3 రాష్ట్రాలు కాంగ్రెస్ నిరాకరిస్తే మళ్ళీ తెలుగు గడ్డ కాంగ్రెస్ను ఆదరించింది. అంటే ఇప్పుడు ఈ 46 ఏళ్ళ చరిత్రలో 77, 2004, 2003 ఉదాహరణ ఏం చెప్తోందంటే తెలుగు ప్రజలకు గాంధీ కుటుంబానికి ఆ సంబంధం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి అండగా తెలుగు ప్రజలు ఉన్నారన్నది వాస్తవం. సో అందువల్ల ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తకు కానీ ఈ సెంటిమెంట్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ రిలేషన్షిప్ స్ప్రెడ్ ఓవర్ హాఫ్ ఎ సెంచరీ, అర్ధ శతాబ్దం పాటు ఉన్న రాజకీయ సంబంధం ఇది. అందువల్ల సోనియా గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయమని అనడంలో ఈ నేపథ్యం కీలకమైంది. దాంతోపాటు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంఐఎం 1 సీటు, 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్కు ఉన్నాయి, 9 సీట్లు బీఆర్ఎస్కు ఉన్నాయి. అందువల్ల 2 కారణాల రీత్యా తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ కీలకం. సో ఆ మొదటి కారణం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తన స్థిరత్వాన్ని బదిలపరుచుకోవటానికి తన విజయ పరంపర కొనసాగించుకోవాల్సి ఉంటుంది. రెండవది, ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఢీకొని సీట్లు తెచ్చుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్. సో ఎందుకంటే ఇప్పటికీ కూడా మోడీ మేనియా ఉంది, బీజేపీ మ్యాజిక్ ఉంది. అది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రుజువైంది.
అందువల్ల తెలంగాణలో లాంటి రాష్ట్రాల్లో, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మ్యాక్సిమం లోక్సభ సీట్లు తెచ్చుకోవడం కాంగ్రెస్ మనుగడకు, కాంగ్రెస్ ఉనికికి కీలకం. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసిన, సోనియా కాకపోతే ప్రియాంక గాంధీ పోటీ చేసిన ఆ రకమైన ట్రాక్షన్ రావటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు ఎందుకని మోడీని పోటీ చేయమని అడుగుతున్నారు? వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ నుంచైనా, నిజామాబాద్ నుంచైనా, మల్కాజ్గిరి నుంచైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే పోటీ చేయవచ్చు అని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే నార్త్ సౌత్ డివైడ్ను అధిగమించడానికి, సౌత్ ఇండియాతో కూడా మోడీ కనెక్ట్ నిలపటానికి ఇక్కడ నుంచి పోటీ చేయాలి అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా అడుగుతుంది. బీజేపీ వారు మోడీని పోటీ చేయమని ఎందుకు అడుగుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు సోనియా, ప్రియాంకను పోటీ చేయమని అడుగుతారు. అయితే సోనియా గాంధీ అనారోగ్యం రీత్యా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చు అని అంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. నాకున్న గుర్తున్నంత వరకు 3 స్థానాలు త్వరలో కొద్ది నెలల్లో రాబోతున్నాయి. సో అందువల్ల అందులో 2 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, 1 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ నుంచి సోనియా గాంధీని రాజ్యసభకు పంపడం వల్ల తెలంగాణ కాంగ్రెస్కు, కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సంబంధం బలపడుతుంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్కు ఉన్న సంబంధాన్ని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది అన్నది బహుశా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యూహమై ఉంటుంది. నాగేశ్వర్ గారు, అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ కంటే వెనకబడింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు ముందే మేల్కొన్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి 2 నియోజకవర్గాలను అప్పచెప్పారు, చేవెళ్ల, మహబూబ్ నగర్. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టికి హైదరాబాద్, సికింద్రాబాద్. సో ఈ మార్పుని ఏ రకంగా చూడాలి? అంటే పొంగులేటి కూడా 2 సీట్లు, పొంగులేటికి 2 సార్, అవి 2 సీట్లు అప్పచెప్పడానికి కారణం ఏంటి అంటే ఇంకా మంత్రివర్గం పూర్తి స్థాయిలో లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు 12 మంది మంత్రులే ఉన్నారు, అంటే ముఖ్యమంత్రితో సహా. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి, సీట్లు 17 ఉన్నాయి. అందులో మీరు లిస్ట్ చూస్తే దాదాపు మంత్రులకి ఇచ్చారు, అందరూ కూడా మంత్రులకే ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు. సో అందువల్ల ఆటోమేటిక్గా కొంతమంది మోర్ దెన్ 1 కాన్స్టిట్యున్సీ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం. 2 కారణాల రీత్యా కీలకం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కనుక ఈ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ కనుక ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే, ఇప్పటికే బీఆర్ఎస్కు 39 సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి, 2% ఓట్లతోనే ఓడిపోయారు. బాగా దూకుడుగా కూడా ఉంది అసెంబ్లీలో కూడా. ఇప్పుడు మనం ఇవాళ కూడా పత్రికల్లో చూసాం, కేసీఆర్ పిలిపించాడు, తగ్గేదే లేదు. పూర్తి సమాచారంతో బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని అసెంబ్లీ వేదికగా మీరు చాటి చెప్పండి అని. సో రేపు లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ కనుక మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్కు మరింత బలం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సవాళ్ళు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఒక ఓటమి పార్టీ నాయకత్వం పైన నిరసన పెంచుతుంది, ఒక గెలుపు పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలవడం అనేది తెలంగాణలో కాంగ్రెస్ పాలన 5 ఏళ్ల పాటు సుస్థిరంగా నడవటానికి చాలా కీలకం. ఒకసారి లోక్సభ సీట్లలో కనుక ఓడిపోతే ప్రత్యర్థుల నుంచి వాదనలు వస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ బలం ఏదో అనుకోకుండా తగిలింది అధికారం, నిజంగా కాంగ్రెస్ బలంగా ఉండి కాదు అనేటువంటి వాదన పెరుగుతుంది. విత్ ఇన్ ద కాంగ్రెస్లో కూడా ధిక్కార స్వరాలు, నిరసన స్వరాలు పెరుగుతాయి. ఫలానా నియోజకవర్గంలో గెలవలేకపోయింది కాంగ్రెస్, ఆయన ఎందుకు మంత్రిగా కొనసాగించాలి, సో ఆ మంత్రిని తొలగించి ఇంకొకరికి ఇవ్వండి, ఇలాంటి అనేక చర్చలు మొదలవుతాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వం కోరిన కాంగ్రెస్ పార్టీ ఈ సీట్లలో గెలవాలి, ఎక్కువ సీట్లలో గెలవాలి. రెండవది, జాతీయ రాజకీయాల్లో కూడా 200 సీట్లలో బీజేపీతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ తలపడుతోంది. ఆ 200 సీట్లలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మనం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు చూసాం. 3 సీట్లలో 3 రాష్ట్రాలు కూడా ఓడిపోయింది. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కలిశాయి, అదొక ఫార్మిడబుల్ కాంబినేషన్ అవుతుంది.
అందువల్ల కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 4 సీట్లు పెంచుకుంటేనే రేపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ బలం పెరగటానికి కానీ కాంగ్రెస్ రేపు 2024 ఎన్నికల్లో రిలవెంట్గా ఉండటానికి దేశంలో చాలా కీలకం. దేశంలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నాయకత్వానికి కూటమి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కార్గా మారి ఎక్కలేని ఉపస్తుంది. కానీ కేంద్రంలో కనుక బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రకరకాల రూపాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు మన అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన ఇబ్బందులు పెడుతోందని. అందువల్ల బీజేపీకి ఇక్కడ 1 సీట్ నుంచి 8 సీట్లకు పెరిగింది, 7% నుంచి 14%కు పెరుగుతుంది, రేపు ఇంకా పెంచుకోవాలని చూస్తోంది. అందువల్ల జాతీయ స్థాయిలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు సవాల్ వస్తుంది. ఇది కాక ఇక బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కూడా మనం కొట్టిపారేలేము. ఇక లాస్ట్ ఎన్నికల్లోనే 4 సీట్లు గెలుచుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7% నుంచి 14% పెరిగింది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో 7% వస్తేనే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 20% ఓట్లు తెచ్చుకుంది బీజేపీ. అందువల్ల ఈసారి బీజేపీ మరింత ముందుకు వచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను మళ్ళీ అధికారం ఇవ్వాలా లేదా అనే పొలిటికల్ క్వశ్చన్ పైన ఎన్నికలు జరగవు. మోడీకి మరోసారి అధికారం ఇవ్వాలా వద్దా అనే అంశం పైన జరుగుతాయి. సో మోడీ చుట్టూ జరిగే ఎన్నికలు, మోడీ పైన రెఫరెండంగా జరిగే ఎన్నికల్లో బీజేపీకి నేచురల్ అడ్వాంటేజ్ వస్తుంది. అందువల్ల జాతీయ స్థాయి ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అవకాశాలు మెరుగవుతాయని ఆ పార్టీ నమ్ముతుంది. రాజకీయ పరిశీలకులు కూడా నమ్ముతున్నారు. అందువల్ల బీజేపీకే తెలంగాణలో గనక మెజారిటీ లోక్సభ సీట్లు వస్తే వారు కూడా 12 సీట్లన్నా 10 సీట్లన్నా గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే మరింత సవాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పదు. వాస్తవంగా బీజేపీ కనుక మెజారిటీ సీట్లు గెలుచుకుంటే సవాల్ కాంగ్రెస్కే కాదు బీఆర్ఎస్కే సవాల్. ఎందుకంటే అప్పుడు నేనే ప్రధాన ప్రతిపక్షం అని బీజేపీ ముందుకు వస్తుంది. ఇప్పుడు మనకు 2023కు ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి మేమే అని బీజేపీ ముందుకొచ్చి అనేక మంది కాంగ్రెస్ నాయకులను తీసుకుంది. రేపు మీరు చూడండి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు వస్తే మొదటి ప్రమాదం కాంగ్రెస్కు కాదు, మొదటి ప్రమాదం బీఆర్ఎస్కు. ఏం చెప్తుంది అప్పుడు బీఆర్ఎస్? కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదు, బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని ముందుకు వస్తుంది. ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఉంటుంది, దేశంలో రాష్ట్రంలో సీట్లు ఓట్లు పెంచుకొని ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్లో మరో ఏక్నాథ్ షిందేలో మరో అజిత్ పవార్లో పుట్టుకొస్తారు. బీజేపీ దర్శకత్వంలో బీఆర్ఎస్ను బలహీనపరిచి బీఆర్ఎస్ స్పేస్ను బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విషయంలో ఇదే చేస్తుంది, తెలంగాణలో బీఆర్ఎస్ విషయంలో బీజేపీ ఇదే చేస్తుంది. కారణం ఏంటంటే మన మహారాష్ట్రలో ఏం చేసిందో మన కళ్ళ ముందు ఉంది. బీహార్లో ఏం చేయాలని ప్రయత్నించింది, రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబంలో బీజేపీ చిచ్చుపెట్టింది. నితీష్ కుమార్కు వ్యతిరేకంగా ఆ పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించింది. శివసేనలో ఏక్నాథ్ షిందేను పుట్టించింది, ఎన్సీపీలో అజిత్ పవార్ను పుట్టించింది. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. అందువల్ల ఈ ప్రయోగాలు మహారాష్ట్ర బీహార్లో బీజేపీ చేసిన ప్రయోగాలు 2024 ఎన్నికల తర్వాత అనుకూల ఫలితాలు కనుక రాజకీయంగా వస్తే, అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలిస్తే, తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే, మీరు చూడండి తెలంగాణలో బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి, ఆంధ్రలో టీడీపీని దెబ్బతీసి ఆ ప్రతిపక్ష స్పేస్ తాను ఆక్రమించడానికి బీజేపీ ఎత్తుగడలు వేస్తుంది. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్తో కూడా కలవము, ఆంధ్రలో టీడీపీతో కలవటానికి ఆసక్తి చూపకపోవటానికి కూడా కారణం ఇదే. తక్షణం ఈ 2 పార్టీలతో పొత్తు పెట్టుకొని 2 సీట్లు గెలుచుకోవడం కన్నా దీర్ఘకాలంలో ఆ పార్టీలను దెబ్బతీయాలన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. అందువల్ల ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నిలువరించడం కాంగ్రెస్కే కాదు, వాస్తవంగా బీఆర్ఎస్కి ఎక్కువ అవసరం. సార్, ఇక ఎంఐఎం విషయానికి వస్తే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి సత్సంబంధాలు నెరిపే
ఎంఐఎం పార్టీ చాలా క్లియర్గా ఈసారి కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉండదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? మీరు అన్నంత క్లియర్గా వాళ్ళు ఏం చెప్పలేదు. మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు ఎంఐఎం నాయకులు కాదు కనుక. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే మేము కాంగ్రెస్తో కలిసే ప్రసక్తి లేదు. అదే సమయంలో ముస్లింల అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు మేము సహకరిస్తామన్నాడు. అంటే లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్. సో ఈవెన్ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన రోజుల్లో కూడా అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ను కూడా ఎంఐఎం నిలదీసింది. ఎంఐఎం తెలివి ఎత్తుగడ ఏముంటుందంటే ఓ పార్టీతో కలిసిన నిరంతరం ఆ ప్రెషర్ పెడుతూ ఉంటుంది తమ రిలవెన్స్ చాటుకోవటానికి. అందువల్ల తెలంగాణలో ఎంఐఎంకు ఒక సంకట పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, దేశంలో మోడీ అధికారంలో ఉన్నాడు. అందరికీ తెలుసు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ఎంఐఎం పనిచేస్తుంది, ఓవైసీ పనిచేస్తున్నాడు. దానికి పెద్ద రాజకీయ అనుభవము, పండిత్యం అవసరం లేదు. మీరు యూపీలో ఎంఐఎం పోటీ చేస్తుంది చాలా సీట్లకు, బీహార్లో పోటీ చేస్తుంది, రాజస్థాన్లో పోటీ చేస్తుంది, మహారాష్ట్రలో పోటీ చేస్తుంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకుంది. తెలంగాణలో హైదరాబాద్ ఎంపీ సీటు మినహా ఇంకెక్కడా పోటీ చేయదు. మహారాష్ట్రలో ఔరంగాబాద్లో పోటీ చేయగలిగే ఎంఐఎం హైదరాబాద్ దాటి ఎందుకు ఒక ఎంఐఎం సీటు పోటీ చేయదు? ఒక్క ఎంపీ సీటుకు ఉత్తరప్రదేశ్లో 100 సీట్లకు పోటీ చేస్తానంటుంది, బీహార్లో 5 సీట్లు గెలుచుకుంటుంది, కానీ తెలంగాణలో 9 సీట్లకే పోటీ చేస్తుంది, అందులో 7 గెలుస్తుంది. మిగతా 2 కూడా మిత్రపక్షమైన బీఆర్ఎస్కు లాభం వచ్చేలా కాంగ్రెస్ను దెబ్బతీసే వ్యూహంతో పోటీ చేసింది. ఆ వ్యూహంలో ఫలించింది కూడా. జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ గెలుపుకు ఎంఐఎం పోటీ సహకరించింది. మరి ఇంత క్లియర్గా కనబడుతుందంటే బీఆర్ఎస్ చేసే పని ఏంటి? రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీతో మిలాఖత్ అయి తన కంచుకోటల్లోకి అధికార పార్టీ ప్రవేశించి కొట్టకుండా జాగ్రత్త పడుతుంది. దేశంలో కూడా అధికారం ఉన్న పార్టీతో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కలిసి ఉంటుంది. ఆ పరోక్ష కలయిక ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓట్లు బీజేపీ ప్రధాన ప్రత్యర్థులకు పడుతూ ఉంటుంది. బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి, బీహార్లో ఆర్జేడీకి, కర్ణాటకలో కాంగ్రెస్కు, ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ, శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి, ఇలా ఎక్కడైతే బీజేపీని ఓడించగలిగే రాజకీయ శక్తి ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేస్తారు. ఇది దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలు. సో ఇప్పుడు ఎంఐఎం అక్కడ పోటీ చేసి ఆ ముస్లిం ఓట్లను ఆకర్షించి బీజేపీ వ్యతిరేక శక్తుల ఓట్లను తగ్గించాలి, తద్వారా పరోక్షంగా బీజేపీకి లాభపడాలి. ఇది ఓవైసీ దేశమంతటా చేస్తున్న పని. అందుకే తెలంగాణలో మాత్రం హైదరాబాద్ దాటి పోటీ చేయడం, దేశమంతటా మాత్రం నేను పోటీ చేస్తానని ముందుకు వస్తాడు. ఇది చేసినందుకు ఓవైసీకి రివార్డ్ ఏంటంటే కేంద్ర సంస్థల సిబిఐ, ఈడీ, ఐటీ భారతదేశంలో ప్రతి ప్రతిపక్ష నాయకుడి వెంబడిస్తుంది, వేటాడుతుంది. ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను అరెస్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరిపైన అటాక్ పెడుతుంది. దేశంలో ఇంతవరకు కేంద్ర సంస్థలు ముట్టుకొని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్. దేశంలో మోడీ ప్రభుత్వ సంస్థలు ముట్టుకొని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అసదుద్దీన్ ఓవైసీ. ఇంత క్లియర్గా కనబడుతుంది కదా. ఇంతకన్నా ఎక్కువేం కావాలి? పోనీ బీజేపీ ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తుందా? భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులు ఓవైసీ బ్రదర్స్. భారతదేశంలో అసలు రాజకీయాలలో ఏమాత్రము తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎంఐఎం అని చెప్తుందా? ఓవైసీయే కాదు, ఓవైసీ అనుకూల, ఎంఐఎం అనుకూల వ్యాపార సంస్థలపై కానీ ప్రముఖులపై కానీ ఎప్పుడు ఏది జరగదు. ఇది దేశమంతటా అన్ని పార్టీలపై జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు. సో ఈ వ్యవహారం దేశంలో ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఏమో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రయోజనాలకు, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ ప్రయోజనాలకు ఎంఐఎం సపోర్ట్ చేస్తూ వచ్చింది. దీనివల్ల బీజేపీకి ఏం నష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కు
ముస్లిం ఓటు పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఉండి అది పరోక్షంగా బీజేపీ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిస్తే జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంతో పెట్టుకోవడం, అందువల్ల అసదుద్దీన్ ఓవైసీ ఏమో బీజేపీ నేషనల్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. రాష్ట్రంలో తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమో తన ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్కు సహకరిస్తాడు. బహుశా ఇది ఓవైసీ బ్రదర్స్ వ్యూహంలాగా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం ఉంది. ఎందుకంటే 65 మంది మాత్రమే ఉన్నారు. ఆల్రెడీ రాజా సింగ్, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరులు చెప్పేశారు 6 నెలల్లో కూలుతుంది, ఏడాదిలో కూలుతుందని. అంటే ఒక ప్రతిపక్షాలు 6 నెలల్లో కూలుతుందని చెప్పడం, ఏడాదిలో కూలుతుందంటే మేము కూలుస్తామని. అందువల్ల సెల్ఫ్ రక్షణ కూడా ఆత్మరక్షణ తప్పదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఆ ఆత్మరక్షణ రాజకీయంలో భాగంగా ఎంఐఎంను కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. అందువల్ల అటు ఎంఐఎం అవసరాలు, ఇటు కాంగ్రెస్ అవసరాలు కన్వర్జ్ అవుతున్నాయి కనుక కాంగ్రెస్తో కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అందువల్ల ఆ భావన ప్రజల్లో పెరుగుతోంది కనుక అక్బరుద్దీన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేమే కాంగ్రెస్తో కలుస్తలేము, కానీ నిర్మాణాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సహకరిస్తామని. అందువల్లనే హైదరాబాద్ రివ్యూలో ఎంఐఎంను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అంటే ఎంఐఎంను ఇన్వాల్వ్ చేసుకుంటూ పనిచేయాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తుంది. ఏమైనా కష్టకాలంలో అవసరం వస్తే అప్పుడు ఎంఐఎం సభ్యులు ఉపయోగపడతారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం వేరు, పార్టీకి సపోర్ట్ చేయడం వేరు కదా, రెండు వేరు వేరు ఎట్లవుతాయండి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కాదు కదండి. మన ప్రజాస్వామ్యంలో పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదండి. కదా సార్, ఏ పార్టీ లేని ప్రభుత్వం ఉంటుందా? ఉండదు సార్. కానీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు తక్కువైతే మద్దతు ఇవ్వడం వేరు, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వేరు. రెండు వేరెట్లవుతాయండి. ప్రభుత్వం పార్టీ ప్రభుత్వమే కదండి. ప్రభుత్వానికి మద్దతు ఏముంటుంది, పార్టీకి మద్దతు ఏముంటుంది, రెండు ఒకటే కదండి. రైట్ సార్. పార్టీకి బలం ఉంటేనే ప్రభుత్వంలోకి వస్తారు కదా. ఓకే సార్. పార్టీకి బలం లేకుండా ప్రభుత్వంలోకి ఎందుకు వస్తారు? పార్టీ కూడా మద్దతు ఇవ్వడం దేని కొరకండి? ప్రభుత్వం కొరకే కదా. ఓకే సార్. రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా కాస్త సీరియస్ అయ్యారు. ఓల్డ్ సిటీకి ఎందుకు మీరు మెట్రో వేయలేకపోయారు అని చెప్పేసి, అంటే వారి మీద ఉన్న ప్రేమను చాటి చెప్పే ప్రయత్నం. అది ప్రేమను చాటి చెప్పాలని కంక్లూడ్ చేయలేము. ఓల్డ్ సిటీలో మెట్రో వేయకపోయడానికి కారణమే ఎంఐఎం వల్లనే మెట్రో ఓల్డ్ సిటీలో పడలేదు సార్. అందువల్ల రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీలో మెట్రో వేయమని అనడం ఎంఐఎంతో ప్రేమ కాదు అసలు. కేసీఆర్ ప్రభుత్వం మెట్రో వేయకపోయడానికి కారణమే ఎంఐఎం కదా. ఎంఐఎంతో ఉన్నటువంటి అవగాహన వల్లనే, ఎంఐఎం ఒత్తిడి వల్లనే ఓల్డ్ సిటీలో మెట్రో వేయలేకపోయారు. అందువల్ల అది ప్రేమ కిందికి రాదు. ఇంకా ఒక రకంగా ఎంఐఎం ఇష్టాలకు వ్యతిరేకంగా వేయడం. ఎంఐఎం ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీలో మెట్రోని కోరుకొని ఉంటే ఎప్పుడో వచ్చేది కదా. రైట్ సార్. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. ఎక్కడా తగ్గొద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతి అలాగే అభివృద్ధి అసెంబ్లీలో వినిపించండి, అగ్రెసివ్గా అధికార పార్టీని ఎదుర్కోండి అని చెప్పేసి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 రోజులుగా ప్రతిపక్షంలో ఉంది సార్. సో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర కాబట్టి ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ రోల్ ఈ 10 రోజుల్లో ఎలా ఉంది, ఇక మీదట ఎలా ఉండాలి? అంటే ప్రతిపక్షంలో ఈ 10 రోజుల్లో పనిచేయటానికి కొంత ధర్మ మీమాంస ఉంటుంది. ఎందుకంటే అధికారానికి కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి 10 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వారికి సమయం ఇవ్వాలి కదా అని. ఇది మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో చెప్పారు. అయ్యా, మేము అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మీరు అడుగుతున్నారే, మరి మీ 10 ఏళ్ల సంగతి ఏంటి అని. సో అందువల్ల పొలిటికల్గా చూసినా, పబ్లిక్ ఒపీనియన్ అయితే చూసినా నెగిటివ్ పోతుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి అనే వాదన ఒకవైపు, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువ కాలం ఉండవు అనే వాదన 2. అంటే బీఆర్ఎస్లో 2 పనులు వాళ్ళే చేశారు. కొంతమంది నాయకులు కేసీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు మేము సమయం ఇస్తాం, మేము ఓపిక పడతాం, సహకరిస్తాం, ప్రభుత్వం తప్పు పని చేసినప్పుడే మేము ప్రశ్నిస్తామనే వైఖరి వాళ్ళు తీసుకున్నారు. ఈలోగా కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండదు అని మాట్లాడడం మొదలుపెట్టారు. తర్వాత ఏదో క్లారిటీ ఇచ్చారు, అలా కాదు మా ఉద్దేశం, మేమేం చెయ్యం, వాళ్ళంతా వాళ్ళే పడతారు అని.
బట్ ఆ రెండు పనులు ఎందుకు చేస్తున్నారు ఏకకాలంలో అంటే అది కూడా వ్యూహమే. మనకు పత్రికల్లో వచ్చింది, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం పైన నాయకత్వం గుర్రు అన్నదేనే. నా డౌట్ గుర్రు అనలే, అది అనుకోని చేస్తున్న పని. ఇప్పుడు ఒక ఎవరినైనా కొట్టాలనుకోండి, ఇద్దరు కలిసి వెళ్ళి అన్న కొట్టద్దంటాడు, తమ్ముడు కొడుతూ ఉంటాడు. అట్టేంద్ర కొట్టుడు ఎందుకు రా, మనం మాట్లాడితే అయిపోతుంది కదా అని అంటాడు. తమ్ముడో 4 ఉతుకుతూనే ఉంటాడు. అది అన్నదమ్ములు ముందే అనుకొని పోతారు, అరే నేను వద్దంటుంటా నువ్వు కొడుతూ ఉంటారా అని. సో అందువల్ల ఆ రెండు పనులు బీఆర్ఎస్ నాయకులే చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ను అవకాశం ఇవ్వకూడదని ఒకవైపు, అదే సమయంలో వెంటనే నిలదీస్తే ప్రజలేమనుకుంటారన్న అనుమానం మరోవైపు. సో ఆ రెండింటి మధ్య ఉండే డైలమాను బీఆర్ఎస్ ప్రదర్శిస్తుంది. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, మెరుగైన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా, ధీటైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం కానీ, హరీష్ రావు మాట్లాడిన తీరు కానీ చాలా క్లియర్గా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడుతుంది. ఈక్వల్లీ బలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నాడు. మనం శాసనసభ సాక్షిగా చూసాం కూడా. అందువల్ల ఎవరూ తగ్గేది లేదు, ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, అటు అధికారంలో ఉన్నవారు తగ్గేదే లేదంటున్నారు, ప్రతిపక్షంలో ఉన్నవారు తగ్గేదే లేదంటున్నారు. అందువల్ల ఏమన్నా తగ్గితే ప్రజలే తగ్గాలి. సో అందువల్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని ఇతివృత్తంగా కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. సో కాంగ్రెస్ పార్టీ 2 పనులు చేస్తుంది. ఒకటి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోట్ అకృత్యాలు, అన్యాయాలు, ఆర్థిక వినాశకరము, ఇలాంటివన్నీ కాంగ్రెస్ వాడుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇలా భూ కేటాయింపులు, అలా బీఆర్ఎస్ పాలన పైన ఎంఆర్ఐ తీసి ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్రే కూడా కాదు, అన్ని పవర్ఫుల్ స్కానింగ్ మిషన్లు అన్నీ పెట్టి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది అనేది ప్రజెంట్ చేస్తుంది. దీనికి కౌంటర్గా తమ బీఆర్ఎస్ పాలనను సమర్థించుకుంటూ కాంగ్రెస్ పాలనను ప్రశ్నించడం అనేది బీఆర్ఎస్ చేస్తుంది. అందువల్ల ఒక న్యూటన్ థర్డ్ లా, దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అనేది కనబడుతుంది. అందుకే కౌలుదారులను ఎలా గుర్తిస్తావు, రైతు మంది ఇంకా పడలేదు ఎందుకు అనే ప్రశ్నలు రైజ్ చేస్తూ బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. అందువల్ల ప్రజాస్వామ్యానికి మంచిదే తెలంగాణ సమాజానికి. ఎందుకంటే 10 ఏళ్ళుగా ప్రతిపక్షం నోరు మూయించారు, ప్రతిపక్షాన్ని బలహీనపరిచారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేశారు, నిరసనల్ని అణిచివేశారు, శాసనసభలో శాసన మండలిలో విపక్ష వాణి లేకుండా చేశారు. సో ఇప్పుడు కనీసం అసెంబ్లీలో లెజిస్లేచర్లో ప్రతిపక్షం బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజలకు మంచిది, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది. రైట్ సార్. ఇక ఎన్నో అవాంతరాలు, ఇబ్బందుల తర్వాత అంటే ఆ క్రమంలో సాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది సార్. మొత్తం 226 రోజులు, 3132 కిలోమీటర్లు. సో ఈ యువగళం ఇంపాక్ట్ ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్తారు సార్ నాగేశ్వర్ గారు? అంటే అందువల్ల ఇంపాక్ట్ చూపడానికి ఉండే పరిమితులు ఏంటంటే, సాధారణంగా గతంలో పాదయాత్రలు జరిగిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా అవటానికి పాదయాత్రలు చేశారు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేశారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి, ఈవెన్ బట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉండడం వల్ల పాదయాత్ర చేశారు. అందువల్ల పాదయాత్రలు చేసిన ఎవరైనా తాము అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రిగా ఈ పనులు చేస్తామని ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకు పాదయాత్రలు చేశారు. లోకేష్ పాదయాత్ర అది కాదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశము లేదు, అవుతాడన్న సంకేతాన్ని కూడా తెలుగుదేశం ఎక్కడ ఇవ్వడం లేదు. లోకేష్ ఉపన్యాసాల్లో కూడా అడపాదడపా ఈ లోకేష్ బాధ్యత తీసుకుంటాడని అంటున్నా, మెయిన్గా మా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, బాబు గారు చేస్తారని చెప్పాడు తప్ప లోకేష్ చేస్తారని చెప్పింది తక్కువ. సో అందువల్ల దీనికి ఉన్న మొదటి లిమిటేషన్. అందువల్ల ఈ పాదయాత్ర చీఫ్ మినిస్టర్గా ఎలివేట్ అయ్యే ఆబ్జెక్టివ్తో జరిగిన పాదయాత్ర కాదు. చంద్రబాబు నాయుడు తక్షణం లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తానికి ఆలోచనలో లేడు, ఇవాళ ఉన్న తెలుగుదేశం ఉన్న పరిస్థితి రీత్యా. అందువల్ల దీనికి ఉన్న లిమిటేషను పొలిటికల్ లిమిటేషన్. ఇక రెండవది, గతంలో జరిగిన పాదయాత్రలు, మీరు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర గుర్తు తెచ్చుకోండి.
అది ఎక్కడ ఆగలే. ఒక్కసారి మొదలైతే నడవడం మొదలైతే రాజమండ్రిలో నాకు గుర్తు అనారోగ్యం పాలైతే అక్కడ కూడా 1 or 2 days ఆపాడు తప్ప అనారోగ్యం పాలైనాక హైదరాబాద్కు రాలే. సో రాజమండ్రిలోనే ఉన్నాడు. సో హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ రాజమండ్రికి పోయి మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతా అండి. ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ ఒక కంటిన్యూస్గా ఉన్నప్పుడు చూపే ఇంపాక్ట్ వేరే ఉంటుంది, బ్రేకులతో చూపే ఇంపాక్ట్ వేరే ఉంటుంది. మీరు ఒక మంచి పాట పాడండి, 5 నిమిషాలు కంటిన్యూస్గా పాట పాడితే శ్రోతల రియాక్షన్ ఎలా ఉంటుంది, 3 నిమిషాల తర్వాత ఆపి మంచినీళ్ళు తాగి మళ్ళీ వేసి పాడారు అనుకోండి, నేను ఈ శ్రోతల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీరే టెస్ట్ చేయండి. సింపుల్ మెథడ్ చెప్తున్నాను. సో అందువల్ల ఆ ఎంజాయ్మెంట్ అనేది మారిపోతుంది. మీరు లోకేష్ పాదయాత్రలో ఉన్న రెండవ లిమిటేషన్ ఏంటంటే మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల పాదయాత్ర ఆపాడు. ఎందుకు ఆపాడో ఎవరికీ అర్థం కాదు. ఢిల్లీలో న్యాయ కోవిదులతో చర్చించడానికి అని అన్నారు. న్యాయ కోవిదులతో చర్చించేందుకు లోకేష్ న్యాయశాస్త్ర విద్వాంసులు కాదు. అది దానికి తెలుగుదేశానికి చాలా సమర్థులైన లీగల్ టీం ఉంది. లోకేష్ కావాలంటే ఫోన్లోనైనా మాట్లాడుకోవచ్చు. ఇవాళ వీడియో కాన్ఫరెన్సింగ్లు టెలికాన్ఫరెన్సింగ్లు వచ్చాక ప్రత్యక్షంగా నాయకోవిధుల ముందు కుర్చీలో కూర్చొని చర్చించేది కూడా ఏం లేదు. కానీ కారణం ఏదైనా యువగలం యాత్ర ఆపాడు. నిజంగా రాజకీయ వ్యూహకర్తలు ఉంటే తెలుగుదేశం చెప్పాల్సింది ఏంటంటే ఈ పాదయాత్ర కంటిన్యూ చేయండి. అరెస్ట్ చేస్తే ప్రమాదం ఉంది అనేది ఒక అంశం. అరెస్ట్ చేస్తారు, ఏమవుతుంది? అరెస్ట్ చేస్తే రాజకీయాల్లో నెగిటివ్ కావాలని లేదు కదా. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే నెగిటివ్ అయిందా? పాజిటివ్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అందువల్ల లోకేష్ ఢిల్లీకి వెళ్ళిపోవడము, యువగలానికి బ్రేక్ ఇవ్వడము, అన్ని రోజులు ఢిల్లీలో ఉండడము డెఫినెట్గా ఆ పాదయాత్రలో ఉన్న షీన్ ఆకర్షణ లాగేస్తుంది కొంత. ఈ 2 లిమిటేషన్లు క్లియర్గా లోకేష్ పాదయాత్రలో ఉన్నాయి. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, రాజకీయంగా ప్లస్ అవ్వచ్చు. కానీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారు, 3rd డిగ్రీ ఉపయోగిస్తారు, ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి సార్. ముఖ్యంగా ఆయన ఢిల్లీ వెళ్ళి రఘురామకృష్ణరాజు గారితో, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారితోనే ఎక్కువ కాలం ఉన్నారు. ఆయన సలహాలు మాత్రమే తీసుకున్నారు. సో రఘురామకృష్ణరాజు గారికి ఆయన గతంలో జరిగిన అనుభవాన్ని చంద్రబాబు నాయుడు 3rd డిగ్రీ ఉపయోగించారా? లేదు. జగన్మోహన్ రెడ్డి మీద 3rd డిగ్రీ ఉపయోగించారా? అసలు ఎట్లా మాట్లాడతారు? అలా కాదు సార్, అంటే అసలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి పైన 3rd డిగ్రీ ఉపయోగించారు. రఘురామకృష్ణరాజు గారు పక్క పెట్టండి, ఆ చర్చ వేరు. అది నా డిస్కషన్లోకి వెళ్తే చాలా పెద్ద డిస్కషన్. చంద్రబాబు నాయుడు లోకేష్ల పైన 3rd డిగ్రీ ఉపయోగిస్తారని ఎవరు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అంటే రఘురామకృష్ణరాజు నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి పైన 3rd డిగ్రీ ఉపయోగించాలా? నాకు అది చెప్పాడు, 16 నెలలు ఉన్నాడు కదా, 3rd డిగ్రీ ఉపయోగించారా? ఆ రాజకీయాల్లో 3rd డిగ్రీ ఉపయోగించడం సిద్ధపడాలి. స్వాతంత్ర పోరాటంలో 3rd డిగ్రీ ఏంటండి, 10th డిగ్రీ ఉపయోగించారు. ఎమర్జెన్సీలో 20th డిగ్రీ ఉపయోగించారు. భయపడ్డారా అండి? జనం ఉరికంబాలు ఎక్కారు కదా దేశం కోసం. 3rd డిగ్రీల కొరకు కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా. రాజకీయ నాయకులు అన్నిటికీ సిద్ధపడాలి కదా. ఇవాళ మావోయిస్టులు అడవులపై తుపాకు పట్టుకొని పోరాడుతున్నారు. వాళ్ళు దొరికితే 7 డిగ్రీ ఉపయోగిస్తున్నారు పోలీసులు, అన్ని డిగ్రీలు ఉపయోగిస్తాను కదా. వాళ్ళు మరి పోలీసులు దొరకకపోయినా అన్ని డిగ్రీలు అనుభవిస్తాను. మరి వాళ్ళు పోరాడతలేరా? నాయకుడిగా ఉన్నవాడు ఏ డిగ్రీకి భయపడకూడదు. అయినా అసలు 3rd డిగ్రీ అనే ప్రసక్తే లేదు, అది ఆ అవకాశమే లేదు. అందువల్ల అది అర్థరహితమైన ప్రస్తావన. అయితే ఒకవేళ అరెస్ట్ అంటే చేస్తే ఢిల్లీలో పోయి అరెస్ట్ చేయరా అండి? అయితే ఢిల్లీలో అరెస్ట్ చేయడానికి ఆయన అభ్యంతరం ఉందా? నోటీసులు ఇవ్వడానికి అరే పోర్చుగల్లో ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారండి. ఇంటర్పోల్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తానికి ఢిల్లీలో ఉంటే రక్షణ అనుకుంటే అది అంతకన్నా అమాయకత్వం ఇంకోట్లేదు. అరెస్ట్ అంటే చేస్తే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలని రూల్ లేదు కదా, ఎక్కడున్నా అరెస్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్ నిలబడదు. అరెస్ట్ మరి ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా, ఇప్పుడు అరెస్ట్ చేయరు కదా, ఇప్పుడు ఎందుకు ఊకుంటానండి? ఇప్పుడు అరెస్ట్ అయితే 3rd డిగ్రీ ప్రయోగించదు కదా లోకేష్ పైన. అంటే ఇంకో ప్రచారం కూడా ఉంది సార్, లోకేష్ అక్కడ ఉండగా న్యాయ కోవిదులతో సమావేశం అవ్వడమే కాదు, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో కూడా అంటే నెల రోజులు భారతీయ జనతా పార్టీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు, చూశారు. కాదండి, నాకు ఆశ్చర్యం వేస్తుంది మీ ఆర్గ్యుమెంట్. బీజేపీ జాతీయ నాయకులతో 30 రోజుల పాటు లోకేష్ చర్చించాడా? అలాగే సార్, అంటే జాతీయ నాయకులకు వేరే పని లేదా లోకేష్తో చర్చించే అపాయింట్మెంట్ కోసం అక్కడ ఢిల్లీలో ఉండి ఎదురు చూస్తారా? గేట్ ముందటుంటారా? రోజు పొద్దున పోయి గేట్ దగ్గర ఛాయ్ దాక్కుంటుంటారా? రోజు ప్రయత్నం చేశారు. అరే రోజు ప్రయత్నం, హైదరాబాద్ నుంచి ఎంతసేపు 2 గంటలు వెళ్ళిపోతారు. అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. అపాయింట్మెంట్ వైసీపీ నాయకులు మాట్లాడేది, వైసీపీ నాయకులు మాట్లాడితే కూడా అంతకన్నా అమాయకత్వం కొట్టలేదు.
వయసున్న నాయకులు కూడా అలా ఎవరు మాట్లాడినట్టు నా దృష్టికి అయితే రాలేదు. సో ఫండమెంటల్ పాయింట్ ఓకే, బీజేపీ జాతీయ నాయకత్వం అమిత్ షా అపాయింట్మెంట్ వెంటనే వచ్చేసిండా, ఆడ లేడా? అమిత్ షాను కలిసిన వెంటనే వితిన్ తెల్లారే వచ్చాడా? చెప్పండి మొదలు. అయిపోయింది కదా, జాతీయ నాయకత్వం కలిసాడు, మళ్ళీ ఎందుకున్నాడు అక్కడ? సో మీరు అమిత్ షాను అపాయింట్మెంట్ ఉంటే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ 10 నిమిషాల ముందు ఉండదు. మీరు 10 నిమిషాల ముందు ఇప్పుడు 4 అయింది కదా, 4:15 వస్తావా లోకేష్ అంటాడు అమిత్ షా. ఎక్కడ జరుగుతుంది అది? హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఒక 1 day బిఫోరే ఉంటుంది. అండ్ మరి అలాంటి అపాయింట్మెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ విజయవాడ నుంచి అమెరికా ఢిల్లీ పోలేడా అపాయింట్మెంట్ ఉంటే? అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అర్థరహితమైన ఆర్గ్యుమెంట్స్. అందువల్ల పాదయాత్రను బ్రేక్ చేసి ఢిల్లీ వెళ్ళడం అనేది నా దృష్టిలో అది పాదయాత్ర ప్రాధాన్యతను తగ్గించింది. ఇక ఈ యువగలం పాదయాత్ర రాజకీయ లక్ష్యం కూడా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం రాజకీయ లక్ష్యం కాదు. దీని రాజకీయ లక్ష్యం తెలుగుదేశంలో ఒక తిరుగులేని వారసుడిగా ఎస్టాబ్లిష్ చేయడం దీని రాజకీయ లక్ష్యం. అందువల్ల ఈ రాజకీయ లక్ష్యమే జగన్ను ఢీకోవటానికి కాదు, వితిన్ టీడీపీ ఎమర్జ్ అవ్వటానికి రాజకీయ లక్ష్యం. ఎందుకంటే ఎక్కడ లోకేష్ ముఖ్యమంత్రిగా చేస్తానికి తీసిన యాత్ర కాదు. ఎందుకంటే లోకేష్ పైన ఆ రకమైన ఇమేజ్ను వైసీపీ బిల్డ్ చేసింది. ఆయన పప్పు అని, ఆయన అసమర్థుడని. వాస్తవంగా నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, కానీ ఒక 7 ఏళ్ల క్రితం నేను ఒకసారి మాట్లాడాను. ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక 1/2 hour మాట్లాడాను. నాకు వచ్చిన అంచనా అయితే వైసీపీ ప్రాజెక్టు చేస్తున్నట్లు మాత్రం కాదు. ఏదో ఫెయిర్లీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ మెనీ థింగ్స్. కానీ బట్ ఏదైనా ప్రజల్లో ఒక ఇమేజ్, ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో ఆ ఇమేజ్ బీజేపీ క్రియేట్ చేసింది. భారత్ జోడో యాత్రతో ఆ ఇమేజ్ కాస్త రాహుల్ గాంధీ కొంత అధిగమించగలిగాడు, చాలా మేరకు అధిగమించాడు. అలా దాన్ని ఇప్పుడు రాజనీతి శాస్త్రవేత్తలు డీపప్పోయిజేషన్ అంటున్నారు, అంటే పప్పీకరణకు వ్యతిరేకం. సో ఇక్కడ కూడా వైసీపీ క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ను ఎదుర్కోవటానికి లోకేష్కి ఇది ఉపయోగపడింది. డెఫినెట్గా ప్రజల్లో ఉండడం వల్ల ప్రజా సమస్యలు అర్థమవుతుంది. మీరు గమనించండి, ఈ యువగలం యాత్రకు ముందు లోకేష్ మాట్లాడే తీరుకు యువగలం యాత్రలో తర్వాత మాట్లాడే తీరు కూడా చాలా మార్పు వచ్చింది. అంటే ఆయన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెరిగాయి, ప్రజలతో డీల్ చేసే స్కిల్స్ పెరుగుతాయి, కార్యకర్తలతో కనెక్ట్ పెరిగింది, ప్రజలతో కనెక్ట్ పెరిగింది. ప్రజల్లో ఉండడం అనివార్యంగా పాఠాలు నేర్పుతుంది, ఎలాంటి వాడినైనా తర్పించేస్తుంది ప్రజల్లో ఉంటే. అందువల్ల లోకేష్ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యటానికి, లోకేష్ పొలిటికల్ పర్సనాలిటీని షేప్ చేయడానికి, ఆయన పర్సనాలిటీ ట్రేట్స్ని ఇంప్రూవ్ చేయడానికి యువగలం ఖచ్చితంగా ఉపయోగపడ్డది. అందువల్ల తెలుగుదేశంలో ఆయనను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఉపయోగపడ్డది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారాన్ని మార్పిడి చేసేందుకు, తెలుగుదేశాన్ని పవర్లో నిలపడానికి, జగన్మోహన్ రెడ్డి గద్దదించడానికి ఉపయోగపడిందా అంటే బహుశా లేదనే ఆన్సర్ ఉంటుంది. అది లక్ష్యం కూడా కాదు అని నా అంచనా. అందువల్ల వితిన్ తెలుగుదేశం లోకేష్కు తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ చేయడానికి ఉపయోగపడ్డది. అందువల్ల ఈ యువగలం యాత్ర ఆబ్జెక్టివ్ ఆ మేరకు ఉంది కనుక ఆ మేరకు సాధించినట్టే. ఇక మరో ముఖ్యమైన అంశం, పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదా? ఇవాళ పత్రికలో కూడా మీరు కూడా సస్పెన్స్ ఉంది చూశారు. పవన్ కళ్యాణ్ వెళ్ళడము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళితే ఒక రకంగా ఆ యువగలం పాదయాత్ర సాధారణంగా అది ఎలా ముగుస్తుంది అంటే చివరి సభ వరకు కూడా నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క పొంగులేటి చేరిన సభలో ఆయన పాదయాత్ర నడుచుకుంటూ చివరకు ఆ బహిరంగ సభ దగ్గరే ముగుస్తుంది. మరి వీరి కారణమేమో కానీ యువగలం యాత్ర ముగిసిన తర్వాత ఓ 1 dayకు ముగింపు సందర్భంగా సభ పెట్టాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ సభకు వెళ్ళకపోతే అది లోకేష్ సభగానే ఉంటే ఒక లాభం. ఎందుకంటే లోకేషే ప్రొజెక్ట్ అవుతాడు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చాక లోకేష్ ప్రొజెక్షన్ ఉండదు. అది అందువల్ల ఓన్లీ లోకేష్ సభగా ఉంటే అది లాభం. నష్టం ఏంటి అంటే మొబిలైజేషన్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రావడము అనేది పార్టీ మొబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది లోకేష్ యువగలం ముగింపు సభ అనేది మాత్రమే లక్ష్యంగా కనబడలేదు. ఇది ఒక రకంగా తొలి ఎలక్షన్ మీటింగ్గా ఇది రూపాంతరం చెందుతుంది.
యువగలం కంక్లూడింగ్ సభ ఎలక్షన్ మీటింగ్గా రూపాంతరం చెందుతుంది కనుక పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం ద్వారా టీడీపీ జనసేన ఎలక్షన్ తొలి మీటింగు మొదలుపెట్టినట్టు అవుతుంది. అది తెలివిగా టీడీపీ యువగలం కంక్లూడింగ్ సభతో లింక్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి లోకేష్ నాయకత్వాన్ని ఎండార్స్ చేయడమా, పోకపోతే చూడు టీడీపీ జనసేనల మధ్య సంబంధాలు ఏమైనాయి, ఇది తొలి ఎలక్షన్ మీటింగ్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్కు లోకేష్కు మధ్య గ్యాప్ ఉంది, ఇలాంటి విశ్లేషణలకు విమర్శలకు అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ వెళ్తాడా వెళ్ళడా అనే మీమాంస పత్రికలో కనిపించింది. బహుశా పవన్ కళ్యాణ్ను ఒప్పించడానికే చంద్రబాబు నాయుడు ఇటీవల ఆయన ఇంటికెళ్ళి కూడా కలవడం వెనకాల అనేక ఇతర అంశాలతో పాటు లోకేష్ యువగలం కంక్లూడింగ్ సభకు కూడా ఒక కేంద్రమైంది. ఎందుకంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది లోకేష్ హీరోగా నడిచే సభ, ఇంకా లోకేష్ యువగలం కంక్లూడింగ్ సభ. దీనికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి లోకేష్ను ఎండర్స్ చేయాలి. సో అది పవన్ కళ్యాణ్ మరి ఆ నిర్ణయం తీసుకుంటాడా, వెళ్ళకపోతే ఓ ప్రాబ్లం, వెళ్తే ఓ ప్రాబ్లం. మరి ఆ మీమాంసలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. రైట్ సార్. పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల సభ విజయోత్సవ సభ సక్సెస్ అవ్వచ్చు, జనాలు చాలామంది ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి జనసేన శ్రేణులంతా కూడా ఆ సభను సక్సెస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వెళితే పవన్ కళ్యాణ్కి కలిగే నష్టం ఏంటి సార్? ఎందుకంటే సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ద్వారా అక్కడ రేపన్న రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే, సీట్ల సర్దుబాటులో ఏదైనా ప్రతిష్టంభన నెలకొంటే అది అల్టిమేట్గా జనసేన పార్టీకి నష్టం కలిగించే. సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన వస్తే జనసేనకే నష్టం అండి. జనసేన ఇంకా అడగచ్చు కూడా. చూడు, నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు సపోర్ట్ చేశాను, టీడీపీ కష్టకాలంలో సపోర్ట్ చేశాను, యువగలం సభకు కూడా వెళ్ళాను. అయినా జనసేన పట్ల ఉదారంగా తెలుగుదేశం లేదు అని విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సీట్ల సర్దుబాటులో రేపు ప్రతిష్టంభన ఏర్పడుతుందని అనుకోను. ఆ లక్షణాలు ఏం కనబడడం లేదు. ఎందుకంటే టీడీపీ జనసేనలు ఉమ్మడి లక్ష్యమైన జగన్ను ఓడించడం పట్ల ఎక్కువ కట్టుబడి ఉన్నారు. అందువల్ల అవసరమైతే గివ్ అండ్ టేక్తో రెండు పార్టీలు ఉండే అవకాశమే కనబడుతుంది. అందువల్ల సీట్ల సర్దుబాటు జరగకపోవచ్చు అనేది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అది జరిగినా జనసేనకే నష్టం జరగదు, టీడీపీకే నష్టం జరుగుతుంది. చూడండి, జనసేన అంత ముందుకొచ్చి సపోర్ట్ చేసినా టీడీపీ ఔదార్యాన్ని ప్రదర్శించలేదు అని. సమస్య అది కాదు. సమస్య ఏంటంటే లోకేష్ హీరోగా జరిగే సభలో పవన్ కళ్యాణ్ కూడా హీరోనే కదా. సో అక్కడ ఛాలెంజ్. ఇప్పుడు ఒక హీరో అభినందన సభకు మరో హీరో వెళ్ళడము అనేది క్వశ్చన్. ఇప్పుడు లోకేష్ మాము హీరో చేస్తానికి జరుగుతున్న సభ, పవన్ కళ్యాణ్ జన సైనికులు ఆల్రెడీ హీరోగా భావిస్తారు. నిజంగా కూడా సినీ రంగంలో హీరో కూడా ఆయన, రాజకీయ రంగంలో ఇంకా హీరోగా ఎమర్జ్ కావాలి. సో అందువల్ల ఈ పర్సనాలిటీల మధ్య క్లాష్. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే, ఆయన బస్సు యాత్ర అయితే ఆ కంక్లూడింగ్ సభకు వెళ్ళడం వేరు. లోకేష్ కంక్లూడింగ్ సభకు వెళ్ళడం ద్వారా లోకేష్ ఎలివేషన్కు పవన్ కళ్యాణ్ సహకరించడం, అది బహుశా జనసేనకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఉండవచ్చేమో, కానీ ఇష్యూ సీట్ల సర్దుబాటు అయితే కాదు. రైట్ సార్. ఫైనల్గా వైసీపీ నాయకులు రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి కూర్చుని మాట్లాడడాన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ఎలా అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య చెడింది, కాస్త గ్యాప్ వచ్చింది కాబట్టి బుజ్జగించడానికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు అని కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఏదైనా గ్యాప్ని చూపిస్తుందా ఆ కలయిక? గ్యాప్ వస్తే వైసీపీ గ్యాప్ ఉండడం కాదు, గ్యాప్ ఉండాలని వైసీపీ కోరుకుంటుంది. గ్యాప్ ఉండాలని కోరుకుంటుంది కనుక గ్యాప్ లేకపోవడం వల్ల ఈ ఆవేదన వ్యక్తం చేస్తుంది వైసీపీ. గ్యాప్ ఉండడం కాదు, గ్యాప్ ఉండాలని వైసీపీ ఇంట్రెస్ట్, లేకపోవడం వల్ల ఆవేదన ఆక్రోశము ఈ ప్రకటనలో కనబడుతుంది. సో గ్యాప్ ఉంటే ప్రాబ్లం ఏంటి? సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఇబ్బంది ఏంటి? సో తెలుగుదేశం జనసేన కలవకూడదు అన్నది వైసీపీ ఆలోచన. దీనికి అవసరం వస్తే బీజేపీ అఖిల భారత నాయకత్వంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలని కూడా ఉపయోగించుకుంటున్నారు. బీజేపీతోనే జనసేన ఉండాలి అని. ఎందుకంటే టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా పొలిటికల్ అర్థమెటిక్ రీత్యా, పొలిటికల్ కెమిస్ట్రీ రీత్యా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్. ఎందుకంటే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ పెరుగుతుంది. టీడీపీ జనసేన ఓట్ల కలయిక బదిలీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది.
మీరు అనేక క్షేత్రస్థాయి సర్వేలు కూడా చెప్తున్నాయి. మోర్ దెన్ 95% ఆఫ్ ఓటర్స్ ఈ పార్టీ ఓటర్స్ ఆ పార్టీకి, ఆ పార్టీ ఓటర్స్ ఈ పార్టీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. అందువల్ల టీడీపీ జనసేన కలవడం రెండు బలమైన సామాజిక వర్గాల కలయిక అవుతుంది, రెండు పార్టీల కలయిక అవుతుంది. టీడీపీకి కీలకమైన ఎడ్జ్ రావడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలవడం వైసీపీకి ఇష్టం లేదు. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే జగన్కి లాభం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. అందువల్ల ఈ విమర్శలన్నీ గ్యాప్ ఉందని ఒకరోజు, అసలు కాపులను తీసుకెళ్ళి కమ్మలకి ఓట్లే ఇస్తారని మరొక రోజు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాడు పనిచేస్తున్నాడు, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కాడని ఇంకోసారి, దమ్ముంటే విడిగా పోటీ చేయడం ఒకసారి, ఇవన్నీ కూడా టీడీపీ జనసేన బంధము బలపడకుండా ఉండేందుకు వైసీపీ పడుతున్న తపన. వైసీపీ తపన పడుతున్న కొద్దీ టీడీపీ జనసేన బంధం పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అందువల్ల వైసీపీ టెన్షన్ పెరుగుతున్న కొద్దీ జనసేన టీడీపీలు మరింత దగ్గరికి వస్తున్నాయి. దాంతో మరింత టెన్షన్ పడి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో ఏదైనా తప్పిదాలు మీరు ఏమైనా గమనించారా సార్? ఇంకో రోజు 1 hour ప్రోగ్రామ్ పెట్టని మాట్లాడు. మిమ్మల్ని ఎప్పుడైనా ఫైనల్గా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు అడిగితే మీరు ఇచ్చే సలహా ఏంటి? నన్ను అడిగినప్పుడు సలహా ఇస్తాను. అడిగితే ఒకవేళ చంద్రబాబు నాయుడుకు బీజేపీతో కలవకపోతే అని నిన్న మాట్లాడారు, అడిగితే అని కూడా మాట్లాడారు. అడిగితే అప్పుడు అడిగినప్పుడు చూద్దాం. రైట్ సార్, ఖచ్చితంగా అడుగుతారు సార్. ఆయన కూడా రాజకీయ మేధావులు, విశ్లేషకులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారని నాకున్న విశ్వసనీయ సమాచారం సార్. సో అడిగితే కనుక మీరు ఏం చెప్తారనేది చూద్దాం.